ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ విష్ణురూపాయ నమశివాయ. నమస్కారం అండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం, సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం, బుధుడు మిథున కర్కాటక రాశిలో సంచారం. ఈ యొక్క గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాలు దశమ స్థానంలో ఉంటున్న కుజుడు, లాభస్థానంలో ఉంటున్న గురువుగారు, లాభస్థానంలో ఉంటున్న సూర్యుడు, తర్వాత శుక్రుడు అర్ధశుభుడు, తర్వాత బుధుడు అర్ధశుభుడు. ఇక్కడ ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో మేజర్గా గురు మరియు కుజుల ఒక అద్భుతమైన శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసం నుంచి గురు మౌఢ్యం అనేది అంటే గురు అస్తంగతం నుంచి బయటపడుతున్నారు. తర్వాత దశమాధిపతి అయ్యి దశమస్థానంలో కుజుడు స్వక్షేత్రగత సంచారం. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికే సూచనలు, ఉద్యోగంలో ఎక్కువ అంటే హోదాలు పెరగడం లాంటిది, ప్రమోషన్స్ లాంటివి, ఇంక్రిమెంట్ లాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ ఒక మాసంలో. మీకు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ మాసంలో ప్రమోషన్ దొరకడం లాంటిది, ఆ ప్రమోషన్ వల్ల లబ్ధి పెరగడం. ఎందుకంటే నవమాధిపతి లాభస్థానంలో, గురువుగారు లాభస్థానంలో సంచారం. ఉద్యోగంలో ప్రమోషన్ను, ఆ ప్రమోషన్ ద్వారా లబ్ధి లాభస్థానంలో ఉంటున్న గురువుగారి వలన. తర్వాత సంతానం విషయంలో అభివృద్ధి, సంతానం కాని వాళ్ళకి ఒక మాసంలో సంతానంలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత ముఖ్యంగా మీ ఒక ఆలోచన కావచ్చు లేదా తెలివితేటలను గుర్తించడం వేరే వాళ్ళు, అంటే మిమ్మల్ని ఒక ఐడెంటిఫికేషన్ చేస్తారు, మీకు ఒక గుర్తింపు అనేది వస్తుంది, సమాజంలో గౌరవం అనేది పెరిగే సూచనలు ఉంటాయి. కాకపోతే కర్కాటక రాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఒక లగ్నం ఏంటి, లగ్న కుండలిలో గురువుగారు లాభస్థానంలో ఉంటున్నారు, లబ్ధి అనేది చెప్తున్నాం. బట్ మీ ఒక జన్మజాతకంలో చూసుకోండి, గురువుగారు వృషభంలో మీకు ఎన్ని బిందువులు ఇచ్చారు అష్టకవర్గంలో, 3 కన్నా ఎక్కువ బిందువులు ఉంటే నేను చెప్పినవన్నీ లబ్ధి అనేది ఉంటుంది, 3 కన్నా తక్కువ బిందువులు ఉంటే ఇబ్బందులు ఉంటాయి. దశమస్థానంలో కుజుడు, అంటే మీ యొక్క జన్మజాతకంలో చూసుకోండి, దశమస్థానంలో అంటే మేషరాశిలో కుజుడు ఎన్ని బిందువులు ఇచ్చాడో చూసుకోండి. 3 కన్నా ఎక్కువ బిందువులు ఇచ్చి ఉంటే ఉద్యోగంలో ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే కుజుడు దశమస్థానంలో దిగ్బలం చెంది ఉంటాడు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అందుకే మీరు కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, మీరు చెప్పింది ఏమి జరగట్లేదండి, సొల్లు కబుర్లు ఎందుకు చెప్తున్నారు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. వై? బికాజ్ అష్టకవర్గ బిందువులను ఒకసారి చూసుకోండి. యాక్చువల్లీ అక్కడ మనకి ఎలా ఉంటుందో, పాయింట్స్ ఎన్ని ఇచ్చి ఉంటారో దానిపైన గోచరంలో ఉంటున్న గ్రహాలు మనకి వర్క్ అవుతాయి. మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం లాంటిది, పెళ్ళి లేదా పెళ్ళికి సంబంధించిన ఒక విషయంలో అభివృద్ధి చెందడం లాంటిది, సువార్త వినడం లాంటిది, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడం లాంటిది, ఒక మంచి రిలేషన్షిప్ బాండింగ్ ఏర్పడే సూచనలు, శుభకార్యాలలో పాల్గొనడం లాంటిది, ఉద్యోగంలో హోదాలు పదవులు రావడం లాంటిది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉండడము, రాజకీయ నాయకులకు మంచి లబ్ధి పెరగడం లాంటిది, సువార్తలు మంచి శుభవార్తలు వినడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తీర్థక్షేత్రాల దర్శనాలు, ఆ తీర్థక్షేత్రాల దర్శనాల వల్ల మంచి లబ్ధిని పొందుకోవడం లాంటిది, ఇవన్నీ కూడా మనకి కలిసి వస్తుంటాయి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు 2-3వ వారంలో కొద్దిగా ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే కొద్దిగా ఏదైనా చిన్న మైనర్గా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బుధుడు శుక్రుడు కలిసి వ్యయస్థానంలో ఉంటున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి.
ఎక్కువ వచ్చింది లబ్ధి అని మళ్ళీ మీరు దాన్ని ఇంకా డబల్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందులు పడే ఆస్కారం ఉంటుంది. మొత్తానికి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా మంగళవారం పూట తమలపాకులతో ఆహారాన్ని చేసి జై శ్రీరామ్ అని దానిపైన రాసి హనుమంతుడికి వేయడానికి ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీస పఠన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శనికి లేదా కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృద్ధులకి సహాయ సహకారాలు భోజనాలు అందించడానికి ప్రయత్నం చేయండి శనివారం పూట. కాకులకు పక్షులకు ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు.